నమస్తే, నేను హరిత. వెన్నుముక సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. మరి వెన్నుముక సమస్యలకు ఆయుర్వేదంలో శాస్త్ర పరిష్కారం ఉందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి ఆయుర్వేదిక్ ఎండి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు వెన్నుముక సమస్యలు రావడానికి కారణాలేంటి? ఈ సమస్యలు ఏ రకంగా ఉంటాయి? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు యాక్చువల్‌గా వెన్నెముక అనేది మన శరీరానికి ఒక పవర్ హౌస్ లాంటిది. ఇప్పుడు పవర్ హౌస్ ద్వారా మన చేతులకి, కాళ్ళకి పవర్ సప్లై అవుతా ఉంటుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ మెడ భాగంలో గానీ, నడుము భాగంలో గానీ, ఈ వెన్నెముకకి దెబ్బ తాకడం కానీ, లేదంటే ఎముకలు అరిగిపోయి డిస్కులు బయటకొచ్చి నరాలు ఒత్తుకుపోతున్న స్టేజ్‌లో ఈ పవర్ సప్లై, ఈ మెడ నుంచి చేతులకొచ్చే పవర్ సప్లై గానీ, నడుము నుంచి కాళ్ళకొచ్చే పవర్ సప్లైలో కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతాయి. ఇది డిస్టర్బెన్స్ ఎందుకు జరుగుతుంది అంటే, ఫస్టు ఇవాళ రోజుల్లో మనం తినే ఆహారం, మనం చేసే పనులు. మనం తినే ఆహారం ఎంత క్వాలిటీ ఉంటుందో మనకు తెలుసు. మనం చేసే పనులు దానికంటే విరుద్ధంగా ఉన్నాయి. అంటే ఏ టైంలో ఏం చేయాలో అది చేయట్లా. అంటే రాత్రిపూట నిద్రపోవాలి, రాత్రిపూట మెలుకువ ఉంటున్నాము. డే టైంలో యాక్టివ్‌గా వర్క్ చేసుకోవాలి. కానీ డే టైము ఎక్కువ నిద్రపోతా ఉన్నాం. వీటి వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఏదైతే వాత, పిత్త, కఫ దోషాలు అనేవి ఉంటాయో అది ఇర్రెగ్యులర్‌గా బిహేవ్ చేసి చిన్న వయసులోనే ఈ మెడ దగ్గర, నడుము దగ్గర వెన్నుముకలోని ఎముకలనేది అరుగుదల స్టార్ట్ అయిపోయి డీజనరేషన్ వచ్చి చిన్న ఏజ్‌లోనే లేదంటే వయసు పైబడిన కొద్దీ ఆ డిస్కులు బయటకొచ్చి నరాలు ఒత్తుకుపోతున్న స్టేజ్‌లో పేషెంట్ చాలామంది వస్తా ఉంటారు. కొన్ని కేసెస్ సర్జరీస్ వరకు వెళ్తూ ఉంటాయి. యెస్. అవెందుకు? వాటి కారణం ఏంటి? మెయిన్ రీజన్ ఒకటే సర్జరీ దాకా అంటే మెడ భాగాలు అంటే సర్వైకల్ స్పైన్ అంటే C1 టు C7 హ్మ్. వర్టిబుల్ బోన్స్ అనేవి ఉంటాయి. ప్లస్ నడుము భాగంలో L1 టు L5 అండ్ S1 ఏరియా వరకు వర్టిబుల్ బోన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో వెన్నెముక కేసులు ఏది కూడా సర్జరీ దాకా వెళ్ళవు. మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ. మనం నెగ్లెక్ట్ ఎక్కడ చేస్తున్నామంటే స్టార్టింగ్ స్టేజ్‌లో వెన్నెముక సమస్యలు రాగానే పేషెంట్‌కి మెడ భాగంలోనో, నడుము భాగంలోనో నొప్పితో స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ మెడ భాగం, నడుము భాగంలో ఉన్నంత వరకు ప్రాబ్లమ్ రాదు. కానీ మెడలో ఉన్న నొప్పి స్లోగా చేతులకు పారినప్పుడు, నడుములో ఉన్న నొప్పి కాళ్ళకి పారినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ వెన్నెముకలో C3, C4, C4, C5, C5, C6 ఆర్ C6, C7 అంటే మెడ భాగంలో అయితే గనక. అదే నడుము భాగంలో అయితే గనక L3, L4, L4, L5, L5, S1 మధ్యలో డిస్కులు బయటకొచ్చి నరం ఒత్తుకుపోయినప్పుడు మాత్రమే ఈ మెడలో ఉన్న ప్రాబ్లమ్ చెయ్యంత పారినట్టు, అంటే చెయ్యంత తిమ్మిర్లొచ్చినట్టు, చేతులంతా మొద్దుబారినట్టు, కరెంట్ షాకుల్లాగా, మంటల్లాగా నొప్పి అనేది రేడియేట్ అవుతా ఉంటుంది. అదే ఇదే డిస్క్ ప్రాబ్లమ్స్ నడుము భాగంలో స్టార్ట్ అయితే నడుము నుంచి కాలంతా కూడా నొప్పి పారుతున్నట్టు, కాళ్ళు మొద్దుబారుతున్నట్టు, కాళ్ళు వీక్ అయిపోతున్నట్టు, అరికాల్లో మంటల్లాగా ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి. ఇది సర్జికల్ స్టేజ్ అనమాట. అంటే స్టార్టింగ్‌లో చాలామంది ఏం చేస్తాం, వెన్నెముక సమస్యలు రాంగానే, మెడ దగ్గర నడుము నొప్పి రాంగానే పెయిన్ కిల్లర్ యేసుకుంటాం. పెయిన్ కిల్లర్ చేసే పనేంటి? పెయిన్ తగ్గించడం వరకే అది చేస్తది. టెంపరరీ. కానీ ఇది హ్మ్. సమస్య ఎందుకొచ్చింది? ఆ రూట్ కాజ్ ఏంటి? ఆ మూల కారణానికి ఆ పెయిన్ కిల్లర్ పనిచేయదు. కాబట్టి ఒక 8 అవర్సో, 10 అవర్సో పెయిన్ రిలీఫ్ అయితుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పెయిన్ ఈ లక్షణాలన్నీ సింప్టమ్స్ అన్నీ వస్తా ఉంటాయి. ఎందుకు అంటే మనం ఒక పర్మనెంట్‌గా ఒక శాశ్వత పరిష్కారంగా మూల కారణానికి మనం చికిత్స తీసుకోలేదు కాబట్టి టెంపరరీగా పెయిన్ కిల్లర్స్ వల్ల రోగం ముదురుతా ఉంటుంది. రోజు రోజుకి రోగం అనేది ముదురుతా ఉంటుంది తప్ప రోగం అనేది కంప్లీట్ క్యూర్ కాదు. అంటే రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. డెఫినిట్‌గా. హ్మ్. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇవాళ రోజుల్లో అందరికీ తెలుసు. హ్మ్. కాబట్టి అందరూ వెన్నెముక సమస్యలు అంటే మెడ నొప్పులు, నడుము నొప్పులు, డిస్కులు బయటకొచ్చి నరాలు ఒత్తుకుపోతా ఆపరేషన్ చెప్పిన పేషెంట్లు ఎక్కువ చేసే మిస్టేక్స్ ఏందంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. తర్వాత బెడ్ రెస్ట్ అంటారు. తర్వాత ఫిజియోథెరపీ అంటారు. తర్వాత వెన్నెముక ఇంజెక్షన్ చేద్దాం అంటే మెడకి, నడుముకి భాగానికి ఇంజెక్షన్ చేద్దాం అంటారు. ఇంజెక్షన్స్ వల్ల ఉపయోగం ఏంటి? టెంపరరీగా 1 మంత్, 15 డేస్ రిలీఫ్ ఉంటుంది అంతే. అంటే టాబ్లెట్ కంటే కొంచెం పవర్‌ఫుల్ ఇంజెక్షన్ అవును. అనేది. హ్మ్. కాబట్టి దాని ఎఫెక్ట్ 10 డేస్, 15 డేస్ ఉంటుంది. అంతే డిస్కులు బయటకు వచ్చి నరాలు ఒత్తుకుపోతున్న స్టేజ్‌లో డిస్క్‌ను సరిచేయకుండా ఇంజెక్షన్ తీసుకోవటం, పెయిన్ కిల్లర్స్ వాడటము, బెడ్ రెస్ట్ తీసుకోవటం, ఫిజియోథెరపీ వల్ల ఏం ఉపయోగం జరగదు. ఎందుకంటే బయటకొచ్చిన డిస్క్‌ని ఫస్ట్ సెట్ చేయాలి. సెట్ అన్నా చేయాలి లేదంటే కట్ అన్నా చేయాలి. కట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. సర్జరీ చేయటం వల్ల వెన్నెముక కేసులకి శాశ్వత పరిష్కారం కాదు. కానీ మేమేం చేస్తాం ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు మా దగ్గర ఉంటాయండి. కేరళ పంచకర్మ చికిత్సలంటే మనం ఈ వెన్నెముక సమస్యలొచ్చిన వాళ్ళకి కేరళ పంచకర్మ చికిత్స చేసేటప్పుడు ఈ ట్రీట్మెంట్‌ని మేము 3 స్టేజ్‌లో డివైడ్ చేస్తాం. హ్మ్. ఫస్ట్ స్టేజి పేషెంట్‌కి ఒక కంప్లెయింట్. అంటే నొప్పులు, తిమ్మిర్లు, మొద్దుబారటం, కరెంట్ షాకుల్లాగా ఉండటం, చేతులు వీక్ అయిపోయినట్టు, కాళ్ళు వీక్ అయినప్పుడు, ఏదైనా కరికాలలో ప్లస్ చేతుల్లో అంత మంటల్లాగా రావటము, చేతులతో కొంతమంది అసలు చిన్న ఈవెన్ స్మాల్ హ్మ్. స్మాల్ థింగ్స్ కూడా లిఫ్ట్ అవును. చేయలేని స్టేజ్‌లో ఉంటారు. ఫస్ట్ పేషెంట్ యొక్క సింప్టమ్స్‌కి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సెకండ్ స్టేజ్‌లో ఈ సింప్టమ్స్ అంటే ఈ లక్షణాలు రావటానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా ఇట్లాంటి సింప్టమ్స్ అనే పేషెంట్ రాదు కాబట్టి మూల కారణానికి చికిత్సలు అంటే ఈ రోగానికి సంబంధించిన కలుపు మొక్క ఏదైతే ఉందో ఆ కలుపు మొక్కని శరీరం నుంచి బయటికి తీసే ట్రీట్మెంట్స్ సెకండ్ స్టేజ్‌లో నాకిక్కడ చేస్తాం. చిన్న డౌటు. అంటే పెయిన్ కిల్లర్స్ వాడితే టెంపరరీ అన్నారు.
ఇంజెక్షన్స్ వాడితే 1 మంత్ అన్నారు. మీరు ట్రీట్మెంట్ ఇస్తే పర్మనెంట్‌గా సొల్యూషన్ డెఫినెట్‌గా దొరుకుతుందా? పర్మనెంట్ అండి. అదే అందుకే చెప్తున్నాను. ఆ! మేము రూట్ కాజ్ థెరపీ చేస్తాం. అంటే సమస్య యొక్క మూలానికి చికిత్సలు చేస్తాం. అంతేగాని టెంపరరీగా అందుకే మేము పేషెంట్‌కి చాలా క్లియర్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. మేము ట్రీట్మెంట్ చేసే టైంలో పేషెంట్‌కి ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వం మేము. లోపలికి ఇంటేక్ ఆఫ్ మెడిసిన్ ఒక్క మెడిసిన్ కూడా ఉండదండి. వితౌట్ మెడిసిన్ మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్ చేసే దాంట్లోనే పేషెంట్ 65-70% పేషెంట్ కంప్లెయింట్ మొత్తం తగ్గిపోతది. అంటే అసలు సర్జరీ అవసరం పడకుండా ఉంటుందా? 100% అండి. 100%. హ్మ్. అసలు మా దాకా వచ్చే పేషెంట్ ఆల్మోస్ట్ అందరూ కూడా సర్జరీ అడ్వైజ్ చేసిన వాళ్ళు సర్జరీ 1, 2 సార్లు అయిన పేషెంట్లే మా దాకా ఉంటారు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో చిన్నగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్లరు. రోగం బాగా ముదిరిపోయి అన్ని రకాల హాస్పిటల్ తిరిగిన తర్వాత చిట్ట చివరి స్టేజ్‌లో ఆపరేషన్ అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చెప్తారు. మేము పలానా హాస్పిటల్‌కి వెళ్ళాము ఒక ట్రీట్మెంట్ తీసుకోండి అని. అట్లాంటి స్టేజ్‌లో పేషెంట్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఆపరేషన్ లేకుండా ఒక శాశ్వత పరిష్కారం అనేది మేము చేయగలుగుతున్నాం. అంటే అది దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ పంచకర్మ థెరపీ. హ్మ్. పంచకర్మ అంటే సమస్య మూలానికి చేయటము, మూలానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ సమస్య రిపీట్ అవ్వకుండా వెన్నెముక మొత్తానికి బలమిచ్చే చికిత్సలు, బలమిచ్చే ఔషధాలు ఇస్తాం. దానివల్ల ఏమవుతుంది ఒక శాశ్వత పరిష్కారం అనేది పేషెంట్‌కి వస్తుంది. సర్జరీ అవసరం పడ్డ పేషెంట్‌కి కూడా సర్జరీ అవసరం లేకుండా మీరు పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్ క్యూర్ చేస్తారు. అంతేనా? 100% అండి. 100%. మళ్ళీ ఇంకోసారి ప్రాబ్లమ్ రిపీట్ అవ్వకుండా ఉంటుందా? డెఫినెట్‌గా అవ్వదు. ఎందుకంటే మందులు వాడతారు, ఆపరేషన్ చేసుకుంటారు. పంచకర్మ ట్రీట్మెంట్ కూడా అయిన తర్వాత కూడా మనం ఇంకా అది ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది పేషెంట్ చెప్పేది ఏంటంటే పేషెంట్ సింప్టమ్స్ తగ్గిపోతాయి. సమస్య మూలానికి సంబంధించిన దోషాన్ని సిరించి బయటకి తీసేసిన తర్వాత మెడ నుంచి నడుము దాకా వెన్నెముక మొత్తానికి మళ్ళీ బలం ఇవ్వాలి. హ్మ్. బలం ఇవ్వకుండా వదిలేసామంటే మళ్ళీ డిస్కులు బయట చేరతాయి. ఆ తర్వాత ఏం చేయాలో కూడా చేస్తారా? అంటే డెఫినెట్‌గా తర్వాత ఇచ్చేదే ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇచ్చే ఔషధాలు ఏదైతే ఉన్నాయో ఔషధాల వల్ల ఏంటంటే మెడ నుంచి నడుము వెన్నెముకలు మొత్తం మళ్ళీ టైట్‌గా స్ట్రాంగ్ అయిపోతాయి. దానివల్ల డిస్క్ ఎక్కడే సెట్ అయిపోయిందో డిస్క్ మళ్ళీ బయటికి జారకుండా అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ సమస్య రాకుండా ఒక పర్మనెంట్ వేలో పేషెంట్‌కి రిజల్ట్ అనేది వస్తుంది. ఫుడ్ విషయంలో కానీ, లైఫ్ స్టైల్ విషయంలో కానీ మీ ట్రీట్మెంట్ తర్వాత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఫుడ్ లైఫ్ స్టైల్ పేషెంట్ యొక్క కంప్లెయింట్ బట్టి, పేషెంట్ చేసే పనులను బట్టి, పేషెంట్ యొక్క హిస్టరీని బట్టి మేము అడ్వైజ్ చేస్తాం. అందరికి ఒకటే ప్రిన్సిపల్ లాగా ఈ ఫుడ్ తినకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు చెప్పం గానీ, హ్మ్. పేషెంట్ కన్సల్టేషన్ టైంలో వాళ్ళకి ఏ రీజన్ వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చిందని ఐడెంటిఫై కొంతవరకు ఐడియా ఉంటుంది కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రాపర్‌గా మేము గైడ్‌లైన్స్ ఇస్తూ ఉంటాం. దాన్ని అది ఫాలో చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఒక శాశ్వత పరిష్కారంగా ఉండిపోతుంది పేషెంట్. ఎన్నాళ్ళ పాటు మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది? ఇట్లా బాగా సివియర్‌గా ఉండి సర్జరీ స్టేజ్ దాకా వెళ్ళే పేషెంట్‌లకి జలంగా మేము వితిన్ 1 మంత్ ట్రీట్మెంట్ అంతా 1 అయిపోతుంది. మంతే. వితిన్ 1 మంత్. హ్మ్. తర్వాత మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్ అనేవి ఫ్యూచర్‌లో మళ్ళీ ప్రాబ్లమ్ లేకుండా స్పైన్ మొత్తం స్ట్రెంథెనింగ్ అవ్వడం కోసం మందులు ఇస్తాం. ఆ మందులు అనేది పేషెంట్ యొక్క కండిషన్ బట్టి 3 మంత్సా, 6 మంత్సా, 8 మంత్స్ అని పేషెంట్ కండిషన్ చూసిన తర్వాత అడ్వైజ్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా! వెన్నుముక సమస్యలతో మీరు మెడ నొప్పితో కానీ, నడుము నొప్పితో కానీ అస్సలు బాధపడన అవసరం లేదు. పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ మేమిస్తామంటున్నారు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు. డాక్టర్ కృష్ణప్రసాద్ గారి దగ్గర మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.